గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ అందరూ. ఈ రోజు వచ్చేసి మనం లక్ష్మీ గణపతి కలర్స్ లో ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఐలూరు మెట దగ్గర పరమేశ్వర పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే ఉంటుంది వీళ్ళ షెడ్. ఈ షెడ్ లో వచ్చేసి మనకి 10 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చిన్న వీడియో చేశాము, అవతల షెడ్ లో చేశాము, అది అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ వీడియో. ఈ షెడ్ లో మనకి 10 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఐలూరు మెట దగ్గర ఉన్న మా లక్ష్మీ గణపతి కలర్స్ ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి పరమేశ్వర పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే వీళ్ళ షెడ్ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, ఒక విగ్రహం వచ్చేసి మనకి 11 ఫీట్స్ దగ్గర ఉంటుంది. పైన మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో శివుడు రావడం జరిగింది. మనకి ముంబై టైప్ మోడల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. గణేశుడు వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ వీళ్ళ దగ్గర. చూడండి, మనకి ఇక్కడ ఆభరణాలకి గోల్డ్ సిల్వర్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ హైలైట్ అంటే ఇదే మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మొత్తం మోడల్ కి ఒక విగ్రహం అయితే చూపిస్తాను. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సేమ్ మోడలే, మనకి కొంచెం కలర్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు బొజ్జగణపయ్య. ఇటు సైడ్ మనకి హంసలు రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి బొమ్మ స్టైల్ మోడల్ లో మనకి గణేశుడు అవైలబుల్ లో ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఆర్ట్స్ కానీ రావడం జరిగింది. ఆర్ట్స్ లో మనకి సరస్వతి దేవి. నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈ విగ్రహం వచ్చేసి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు బొమ్మ టైప్ సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి 14 ఫీట్స్ దగ్గర ఉంటది. ఈ విగ్రహం ఇక్కడ చూడండి, ఈ విగ్రహం వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు మనకి ఈ విగ్రహంలో. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ చూడండి, మనకి శివుడి పైన పడగలు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా సేమ్ హైట్ అనుకుంటాను. 14 ఫీట్స్ దగ్గర ఉంటది ఈ విగ్రహం. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, మనకి ముంబై మోడల్. మనకి మూషిక వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఆర్చ్ గాన్ రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 9 ఫీట్స్ దగ్గర ఉండొచ్చు. నేను హైట్స్ అయితే అందాజుగా చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. అది ఇదొక మోడల్ ఫ్రెండ్స్. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి అయోధ్య రావడం జరిగింది. గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు బొజ్జగణపయ్య. ఇటు సైడ్ మనకి రాముడు గాన్ రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. సేమ్ మోడలే, మనకి కలర్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి అర్ధనారీశ్వరుడు టైప్ లో మనకి కింద ఇక్కడ శివుడు, ఈ చేతిలో గద. అర్ధనారీశ్వర టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. పైన పడగలు రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 10 ఫీట్స్ దగ్గర ఉంటది. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు రైట్ సైడ్ భాగంలో అయితే మనకి శివుడు, లెఫ్ట్ సైడ్ భాగంలో అయితే పార్వతీదేవి టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ బుకింగ్ కూడా అయింది, బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఎవరన్నా వచ్చే వాళ్ళు వచ్చి బుక్ చేసుకోండి. ఈ చూడండి, కవర్ తీసేసి మనకైతే ఒక విగ్రహం అన్న అడిగి తీపిచ్చాను మీకోసం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం. చూడండి, మీకే అర్థం చేసుకోండి, ఒకసారి అర్థం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి ఇది నాకు చూపించాం కదా ఫస్ట్ లో, అదే డిఫరెంట్ కలర్ డిఫరెన్స్. ఇంకా మనకైతే బుకింగ్ కొరకు గానీ వస్తున్నారు మనకి. చూడండి, ఇది ఒక మోడల్. బుకింగ్ చేసుకోవడానికి కానీ ప్రజలు వస్తున్నారు. ఇక లేట్ కాకుండా వచ్చి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఈ విగ్రహం చూడండి, మనకి 10 ఫీట్స్ సైట్ ఉంటాడు. డమరు వాయిస్తున్న టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు రాముడు టైప్ లో. 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి మనకి. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 15 ఫీట్స్ సైడ్ లో మనకి దర్శనం ఇస్తున్నాడు. పగిడితే అయితే దర్శనం ఇస్తున్నాడు. రథం మీద వెళ్తున్న టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇటు సైడ్ మనకి శివుడు రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇది బొజ్జగణపయ్య ఫ్రెండ్స్, భారీ బొజ్జగణపయ్య. మనకి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో అయోధ్య రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి రాముడు రావడం జరిగింది. ఒక మోడల్ మనకి రైట్ సైడ్ రావడం జరిగింది. ఇటు సైడ్ లో మనకి లెఫ్ట్ సైడ్. ఇది ఒక మోడల్. ఇక్కడ ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి కమలం పువ్వు మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ఇటు సైడ్ ఏనుగులు రావడం జరిగింది. సో ఇది ఒక మోడల్. సేమ్ మోడల్, మనకి కలర్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి కాలభైరవుడు మనకి లాస్ట్ ఇయర్ చాలా ట్రెండింగ్ లో ఉండే కాలభైరవుని రూపంలో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ఇది ఒక మోడల్. సేమ్ మోడల్, మనకి కలర్ డిఫరెన్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి పంచాయతీ కాదు, నంద్యాల
ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి బొజ్జగాన్ పై పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి బ్రహ్మదేవుడు రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి నంది రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 6 ఫీట్స్ దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి గణేశుడు మూషిక వాహనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ముంబై స్టెప్ మోడల్ లో ఇది ఒక 7 to 6 ఫీట్స్ దగ్గర ఉంటుంది. అందాజుకి అయితే 8 చెప్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చి అనంత మాట్లాడుకొని కనుక్కొని బుక్ చేసుకోండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ భారీ బొజ్జగాన్ పై మనకి 15 ఫీట్స్ హైట్ లో ఉంటాడు మనకి గణేశుడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఇక్కడ స్పేస్ లాగా దగ్గర నుంచి తీస్తున్నాను. మనకి మొబైల్ లో కూడా సరిపోవడం లేదు. సో ఇది ఇక్కడికి వచ్చి చూడండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో విష్ణుమూర్తి అదే దేవత రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి దేవుళ్ళు రావడం జరిగింది. శివుడు ఐ థింక్ సో ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. సో ఇది నాకు చూపించాను కదా ఫ్రెండ్స్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి గణేశుడు వచ్చేసి ఏ హంసవాహనం మీద బయలుదేరుతున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి ఇటు సైడ్ హనుమంతుడు, అదేవిధంగా సీతాదేవి, అదేవిధంగా రాముడు, హంస, ఇటు సైడ్ మనకి పడగలు రావడం జరిగింది. ఇది ఒక 15 ఫీట్స్ దగ్గర ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి గణేశుడు వచ్చేసి హంసవాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఇటు సైడ్ ఒక మనిషిగా రావడం జరిగింది. ఈ విగ్రహం వచ్చేసి 14 to 15 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఇది ఒక మోడల్ మనకి. ఇది నాకు చూపించాను కదా ఫ్రెండ్స్, అదే మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇది ఒక మోడల్ గణేశుడు చూడండి. మనకి పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఐ థింక్ కృష్ణుడు రావడం జరిగింది. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి గణేశుడు సింహము, ఇటు సైడ్ ఏనుగు, అదే విధంగా ఏలుక, పైన కమలం పువ్వు పైన కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఇటు సైడ్ శివుడు, ఇటు సైడ్ పార్వతీ దేవత అనేది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. లైటింగ్ పడుతున్నందుకు సరిగ్గా కనపడడం లేదు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు వచ్చేసి శంకరుడు టైప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 13 ఫీట్స్ to 14 ఫీట్స్ దగ్గరే ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది. కింద నరకాసుని చంపుతున్న టైప్ లో అయితే మనకి సైడ్ నంది నెక్స్ట్ లెవెల్. ఇందాక చూపించాను ఫ్రెండ్స్, అదే మోడల్ మనకి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు బొజ్జగాన్ పై. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంది. పైన మనకి దేవుళ్ళు గాని రావడం జరిగింది. ఒక మోడల్ ఇందాక చూపించాను ఫ్రెండ్స్, అవే మోడల్. మనకి కలర్ డిఫరెన్స్ సేమ్ మోడల్స్ మనకి. ఈ విగ్రహం చూడండి స్టాండింగ్ పొజిషన్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నారు. సింహం రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్. ఈ విగ్రహం వచ్చేసి 8 ఫీట్స్ దగ్గర ఉంటది. సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ చూడండి. ఈ విగ్రహం చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో విష్ణుమూర్తి, అదే విధంగా ఇటు సైడ్ బ్రహ్మదేవుడు, ఇటు సైడ్ దేవత రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో ఈ విగ్రహం వచ్చేసి మనకి 10 ఫీట్స్ దగ్గర ఉంటది. మనకి గుర్రం వాహనం మీద బయలుదేరుతున్నట్టయితే అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక మోడల్ మనకి. సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. సో ఇది ఇందాక చూపించాం కదా, అదే మోడల్ మనకి కలర్ డిఫరెన్స్. ఈ విగ్రహం చూడండి మనకి 15 ఫీట్స్ దగ్గర ఉంటుంది. భారీ బొజ్జ ఉంటాయి. మనకి సింహమానం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కవర్స్ వేయడం వల్ల మనకి నీట్ కనపడకపోవచ్చు. ఇక్కడికి వచ్చి మీరు చూడండి, మీకే అర్థం అవుతుంది. కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఆల్రెడీ చూపించాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనకి లాల్ బాజా టైప్ లో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి 10 ఫీట్స్ దగ్గర ఉండొచ్చు. ఆర్చ్ గాని రావచ్చు అనుకుంటారు నాకు తెలిసినంత వరకు. ఇది ఒక మోడల్ మనకి. సేమ్ మోడలే మనకి, కలర్ డిఫరెన్స్ ఇందాక చూపించాం కదా. ఈ విగ్రహం చూడాలి, లాస్ట్ ఇయర్ మేమైతే తీసుకున్నాం జరిగింది. ఈ విగ్రహం కూడా వచ్చింది ఈ మోడల్. సో ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి. సో ఇది ఆల్మోస్ట్ మనం ఈ షెడ్ అంతా కవర్ చేసేసాం లాస్ట్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు వచ్చేసి మనకి గరుడ వాహనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మనకి 11 ఫీట్స్ దగ్గర ఉంటుంది. మనకి ముంబై మోడల్ అయితే విగ్రహం అవైలబుల్ ఉంది. ఇది ఒక మోడల్ మనకి, యూనిక్ మోడల్. ఇందాక చెప్పాను కదా లాల్ బాజా టైప్ లో వస్తుందని. సేమ్ నాకు తెలిసినంతలో ఆర్చ్ చేస్తే ఇది ఆ విధంగా ఉంటుంది మనకి. ఈ విగ్రహం వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ మనకి. ఈ విగ్రహం నేను లాస్ట్ వీడియోలో చూపించాను, కలరింగ్ కాలేదు. ఇప్పుడైతే కలరింగ్ అయింది. బొజ్జగాన్ పై, భారీ బొజ్జగాన్ పై 10 ఫీట్స్ దగ్గర ఉంటది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం వచ్చేసి మనకి. చూడండి సో ఇంకా ఎవరైనా
సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోండి. ఇలా సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మొత్తం మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ చేసి